నా పేరు గంధం బంగారబాబు అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యానాది సంఘం అధ్యక్షులుగా ఉన్నాను సార్. ఇక్కడ మా వాళ్ళు సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నారు సార్. వేరే చెరువు గట్టు ఉంటున్నప్పుడు మీకు ఇక్కడ ఉండటానికి కుదరదు, అభివృద్ధి కార్యక్రమాలు అని చెప్పి అక్కడి నుంచి తగ్గితే ఇక్కడికి వచ్చాం సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 సంవత్సరాల నుంచి ఉంటుండగా మేము ఉన్న తర్వాత వచ్చి పక్కన వాళ్ళు కూడా మీరు ఉంటున్నారు కదా మేము కూడా వేసుకుంటామని ఇప్పుడున్న ఆ కాలనీ వాళ్ళు వేసుకున్నారు సార్. వేసుకున్న తర్వాత అందరూ వేసుకున్న తర్వాత ఊళ్ళో కొంతమంది లేకపోతే బయట నుంచి వచ్చిన వ్యక్తి మీ అందరికీ ఇక్కడ మేము పట్టాలు ఇప్పిస్తాం, అందరూ బాగుంటుంది, వాటర్ ఉంటుంది, కరెంట్ వస్తుంది అని చెప్పి మీరు వాళ్ళు సమానం అని చెప్పి వేయించుకునండి మా చేత 2000 రూపాయలు చొప్పుని సుమారు 7-8 సంవత్సరాల క్రితం 2000 చొప్పుని తీసుకుని ఆ మోటార్ బోర్ కొట్టించారు సార్. కొట్టించి మేము 6 నెలలు 3 నెలలు వాడిన తర్వాత మీరు వాటర్ రాకూడదు, మేము పట్టుకునే వరకు మీరు ఉండాలి అని చెప్పి తర్వాత అది కూడా కాదు, అసలు మీకు సంబంధం లేదు, ఇక్కడ మాకు లోడ్ సరిపోవట్లేదు, ఇంకోటి సరిపోవట్లేదు, మీరు వెళ్ళి తెచ్చుకోండి, మీకు సంబంధం లేదు, ఇది మేము తెచ్చుకున్నామని మాకు అనకాన వచ్చి వేసుకున్న వాళ్ళు ఆక్యుపై చేసుకుని మమ్మల్ని పట్టుకునేవట్లేదండి. కేవలం మేము ఒక చిన్న కులం వాళ్ళు అనండి, యానాదులు అనండి, గుర్తింపు లేని మనుషులు అనండి. మేము చాలాసార్లు అండి వెంకటేష్ గారిని కలిసాం, తర్వాత ఈయన మన రాజా గారిని కలిసాం. రాజా గారు చూస్తానో చెప్తానన్నారు. ఆయన ఒకసారి అయితే వచ్చారు కానీ చూసి వాళ్ళకి ఏదైనా చేయండి అని అధికారులు చెప్పారండి. ఈయన బొత్తుల బాలరామకృష్ణ గారు అయితే వస్తానని చెప్పారు కానీ అసలు రాలేదండి. ఊళ్ళో నాయకులను అడిగితే అండి మీరు ఆ పక్కన వేసుకున్న వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోండి, వాళ్ళతో మాట్లాడుకొని మీరు చేసుకోండి అంటున్నారండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్ద కులం వాళ్ళు సార్. ఆ పెద్ద కులం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు పక్కా గృహాలు కట్టుకున్నారు సార్. మా ఇళ్ళు చూసారు, మీరు ఆ ఇళ్ళు కూడా చూడండి సార్, ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది సార్, అర్థమవుతుంది సార్. పెద్ద కులం వాళ్ళు చేసిన వాళ్ళకి అదే రిక్వెస్ట్ సార్ అడిగారు ఇందాక, వాళ్ళు రిక్వెస్ట్ చేసి చేసుకున్నారండి, మాట్లాడుకుని చేసుకున్నారండి. మేము 100 సార్లు తిరిగాం సార్, 100 సార్లు తిరిగాం సార్. 100 సార్లు తిరిగినా అంటే మేము ఒక యానాది జాతికి చెందిన వాళ్ళం కాబట్టి, ఒక ట్రైబల్స్ కాబట్టి అండి, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి అండి. కొంతమంది నాయకులు కూడా అడిగారండి, మీ వెనకాల ఎవరన్నా మాట్లాడే వాళ్ళు ఉన్నారా, మీరు ఉన్నారంటే ఎవరో లేరంటే అది చూద్దాంలే, తర్వాత చూద్దాంలే, వస్తాంలే, తర్వాత చూద్దాం, వస్తాంలే, వచ్చి చేస్తామని చెప్పి ఎవరో రాలేదు సార్. ఎండిఓ గారిని కలిసాం సార్, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళామండి, ఆ కలెక్టర్ ఆఫీస్లో 4 సార్లు 5 సార్లు పెట్టాం సార్. ఇంక మాకు ఏ దారి దొరకక ఒక అన్న చెప్తే ఇలాంటి కార్యక్రమం అంటే ఒక అర్సన్నయ్య గారు ఇలాంటివి లేని వాళ్ళకి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఏ పార్టీ అయినా ఏ మతమైనా ఏ కులమైనా కాదు, ఇలాంటి అవసరాలకి చేస్తే అని తెలిస్తే మనం మే నెలలో సార్ దగ్గరికి వెళ్ళాం సార్. సార్ అప్పుడే 2వ సార్ ఇక్కడికి వచ్చి 2 సార్లు వచ్చి వెళ్ళారండి. ఇది 3వ సార్. 3వ వచ్చి సార్ పట్టించుకున్నాం నేను ఆ మాట కూర్చుంటే మీరు కూడా నాతో పాటు ఉంటారా? సార్ చిన్న ఒక మాట అన్నారు సార్ ఇందాక, ఏంటి మీకు పండగని. ప్రపంచమంతా గుర్తించలేదండి, మమ్మల్ని అర్సన్న గారు గుర్తించారండి. అదే మాకు అలా ఆయన వస్తున్నా, అదే మాకు పండుగ అండి. అందుకని మేము పండుగ చేసుకుంటున్నామండి. కనీసం మాకు అవసరం లేకపోయినా వచ్చి చూడండి అంటే ఎమ్మెల్యే గారు కానీ ఎండిఓ గారు కానీ ఏ గవర్నమెంట్ అధికారి ఏ ప్రభుత్వ అధికారి కూడా రాలేదు సార్. ఇది 3వ సారి వచ్చి మమ్మల్ని ప్రపంచానికి పరిచయం చేశారు. అదే మాకు పండుగ అండి. మేము సార్తోనే ఉంటాం. సార్ కోసం మా కోసం సార్ అంతా చేసినప్పుడు మేము ఏదైనా సరే సార్తోనే ఉంటామండి. ఉత్తప్పుడు అయితే మేము ఎవరికి గుర్తుండమండి, లేను అంటే అంత తీసుకున్నా ఏంటో తెలుస్తాం. ఓకే.